ओं गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाचेभिर्वाजिनीवती दीनामवित्रयवतु गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజున మనం నూతన తెలుగు సంవత్సరాదిలో అడుగుపెట్టాం। ఈ యొక్క సంవత్సర ఫలితములు ఇతరత్ర విషయాల గురించి ఈ వీడియోలో మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తాను। ముందుగా ఈ యొక్క సంవత్సరం నామధేయం శ్రీ క్రోధినామ సంవత్సరము। ఈ సంవత్సరానికి అధిపతి రాజు, అలాగే అపర సస్యాధిపతి నేరసాధిపతి కుజుడు, మంత్రి అలాగే సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా శని, పూర్వ సస్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు, నవనాయకుల్లో ఇరువురు కూడా శుభులు, మిగిలిన 7 కూడా పాపులుగా ఈ యొక్క సంవత్సరం పరిగణించబడుతోంది। పగటయందు రవి ఆర్ద్రా ప్రవేశం, సస్యనాశనము, జగద్విపత్తు, ధరలు తగ్గుతాయి। అలాగే పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు కూడా యముడు, గోష్ఠా బహిష్కర్త బలరాముడు ఒకటి చేత వ్యవసాయం పాడి పంటలపై కాస్త శ్రద్ధ తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం। మొత్తం 2 తూముల వర్షం అనగా 20 భాగములలో సముద్రముల యందు 9 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, మిగిలిన 2 భాగములు భూమిపై కురుస్తుంది। ఎర్రటి పర్వత ప్రాంతములలో ఉన్నటువంటి భూములు బాగుగా ఫలిస్తాయి। ధాన్యాదుల కంటే పుష్పఫలాల యొక్క ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది। మొత్తం 16 వీసములకు 7 వీసముల పంట చేతికి అందుతుంది, ఫలిస్తుంది। జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో తొలకరిస్తుంది। అలాగే ఈ యొక్క సంవత్సరంలో రాశి ఫలాల గురించి కనుక మనం సంభాషించుకుంటే, ముందుగా మేషరాశి। మేషరాశిలో అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, అలాగే కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశికి చెందుతారు। మేషరాశి యొక్క ఆదాయం 8, వ్యయం 14గాను చెప్పబడుతోంది। అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3 కింద ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం చెప్పడం జరుగుతోంది। అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే, ఈ రాశి వారి యొక్క గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం చాలా ఆశాజనకంగానే ఉంటుంది। శని రాహు కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి। అలాగే దంపతుల మధ్య సఖ్యత లోపంగా ఉంటుంది। గృహంలో శుభకార్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి వీరికి। చిత్తశుద్ధితో శ్రమించినా కానీ ఆశించినటువంటి ఫలితాలు మాత్రం అందుకోలేరు। అలాగే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ మాత్రం చేయకూడదు। ఉద్యోగస్తుల పనియందు ధ్యాస వహించాలి। ప్రలోభాలకు పోయి అనవసరమైనటువంటి ఇబ్బందులకు మాత్రం గురి కావద్దు। నూతన వ్యాపారాలు ఏమన్నా పెట్టుకుంటే సొంతంగా కలిసి వస్తాయని చెప్పవచ్చు। అలాగే విదేశీ సందర్శనలు, తీర్థయాత్రలు వీరికి అనుకూలిస్తాయి। అలాగే నూతన వ్యాపారాలలో ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం ఇటువంటిది ఉన్నా కూడా మీకు కలిసి వస్తుందని చెప్పవచ్చు। సంతానం యొక్క భవిష్యత్తు మీద, అంటే సంతానం యొక్క విద్య ఇటువంటి విషయాల మీద చాలా శ్రద్ధ వహించాలి మీరు। అలాగే రుణ సమస్యల నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది। వాహనం అమర్చుకుంటారు। ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల అన్ని విధాల వీరికి శుభప్రదంగా ఉంటుందని చెప్పడం జరుగుతోంది। తదుపరి రాశి వృషభ రాశి। వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క వృషభ రాశికి చెందుతారు। వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను ఉన్నాయి। రాజ్యపూజ్యం 7, అలాగే అవమానం 3 కింద కనబడుతోంది। ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు సామాన్యంగా కలుగుతూ, అలాగే సంకల్ప సిద్ధికి చాలా ఓర్పుగా ఉండాలి। అవకాశాలు అందినట్టే అంది జార విడుచుకుంటారు। ఆత్మస్థైర్యంతో మెలగాలి। పట్టుదలతో ఏదైనా పనిని సాధించాలి అనేటువంటి సంకల్పం మాత్రం గట్టిగా చేయాలి వీరు। బంధుమిత్రులతో కాస్త విభేదాలు వస్తూ ఉంటాయి। అలాగే తరచూ కుటుంబంలో కలహాలు ఏర్పడడం వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటుంది। అలాగే కొన్ని సమస్యల నుండి ఈ సంవత్సరం బయటపడతారు। గృహ మార్పు కలిసి వస్తుంది మీకు।
అలాగే ఏదైనా సంస్థలో పెట్టుబడులు పెడితే అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ యొక్క వృషభ రాశి వారు ప్రత్యర్థులతో అనుక్షణం కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ ఉండాలి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. అలాగే ఏ పనిలో చేసినా కూడా అలాగే స్థిరాస్తులు వ్యవహారంలో చాలా ఏకాగ్రత వహించాలి. శనీశ్వరుడి యొక్క అభిషేకం చేయడం వల్ల, రాహుకేతువులు పూజ చేయడం వల్ల వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఫలితాలు బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో వృషరా నక్షత్రం 3-4 పాదములు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే కనుక మనం మిథున రాశి వారికి ఆదాయం 5 గాను, అలాగే వ్యయం కూడా 5 గాను గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6 కింద ఈ సంవత్సరం వీరికి చెప్పడం జరుగుతోంది. మిథున రాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాలు చాలా శుభాశుభాలుగా ఉంటాయి. మిశ్రమ ఫలితాలు లభిస్తూ ఉంటాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. మంచి అవకాశాలు అవకాశ దృక్పథంతో మెలగాలి. అలాగే ఏ విషయంలోనూ కూడా తొందరపడకూడదు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు ఏమైనా ఉంటే అవన్నీ ఈ సంవత్సరం కలిసి రావని చెప్పడం జరుగుతోంది. సంతాన విషయంలో చాలా శుభాశుభ ఫలితాలు ఉంటాయి. అలాగే వాస్తుదోష నివారణ చర్యలు కూడా చాలా అనివార్యము. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటారు. వేడుకలు అలాగే ఉత్సవాలు శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. వస్త్రధన ప్రాప్తి కలుగుతుంది వీరికి. అలాగే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అదే వ్యాపారం కానీ ఏదైనా కూడా అది కార్యరూపం దాలిస్తే మరింత బాగుంటుంది. ఇది కార్యరూపం దాల్చే ప్రయత్నాలు చేయండి. ఈ సంవత్సరం మీకు అంతా కూడా కలిసి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం మీరు సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల, అలాగే లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల మిథున రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మనకి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం 14 గాను, వ్యయం 2 గాను, అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6 గాను కనబడుతోంది. కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాలు చూసుకుంటే గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలే వీరికి కలుగుతాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి మాత్రం ఉండదు. ఏదో తెలియని వెలితి వీరిని వెన్నాడుతూ ఉంటుంది. అలాగే కార్యసిద్ధికి చాలా ఓర్పు ప్రధానం. ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి. మీరు అనుకున్నటువంటి పనిలో ముందుకు వెళతారు. అలాగే శుభకార్యాలు ఏమైనా చేసినట్లయితే చాలా ఘనంగా నిర్వహిస్తారు. బంధువులతో సంబంధాలు కూడా బలపడతాయి. ఏదైనా సంస్థలో సానుకూలంగా పెట్టుబడులు పెట్టినట్లయితే అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ యొక్క సిఫార్సులతో ఒకరికి సహాయపడేటువంటి అవకాశం మీకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అంటే మీ ద్వారా ఇంకొకరు లాభపడతారు. అలాగే ప్రముఖులతో పరిచయాలు కూడా బలపడతాయి. ఆశించినటువంటి పదవులు మాత్రం ఈ సంవత్సరం దక్కవనే చెప్పవచ్చు మీకు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా కొద్దిగా కష్టతరం ఈ సంవత్సరం. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మాత్రం ఉన్నాయి. నూతన వ్యాపారాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి పుణ్యక్షేత్రాలు సందర్శనలు చేస్తారు. చాలా ఉల్లాసాన్ని ఇస్తాయి. అయితే శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయని ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చెప్పడం జరుగుతోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి యొక్క సింహరాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తర 1వ పాదం ఈ యొక్క సింహరాశికి చెందుతాయి. సింహరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 2, అవమానం కూడా 2 గాను గోచరిస్తోంది. ఈ రాశి వారికి గోచారం పరిశీలించగా ప్రతికూలతలపై అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అవుతాయి. సమయానికి ధనం సర్దుబాటు కాక కొద్దిగా చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే రుణదాతల ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి వీరిని. పనుల్లో అంతరాయాలు, బంధువులతో విభేదాలు, గొడవలు ఏర్పడతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నగదు విలువైనటువంటి వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క శ్రీమతి వైఖరిలో ఆశించినటువంటి మార్పు మీకు ఈ సంవత్సరం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించినటువంటి సంబంధం కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. అలాగే మీ కృషిలో ఓర్పు, చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు. సంతానం విద్యా విషయంలో ఒకంత నిరుత్సాహం తప్పదని చెప్పవచ్చు. పత్రాల సవరణలు అనుకూలించవు. అలాగే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం, అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. అలాగే ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కాస్త కష్టకాలమనే చెప్పవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారాలు చాలా సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసి రావనే చెప్పవచ్చు ఈ సంవత్సరం సింహరాశి వారికి. అలాగే వ్యవసాయ రంగాల వారికి కూడా ఆదాయ అభివృద్ధి, వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి కూడా ఆదాయ అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కాస్త నిరాశజనకంగా ఉంది.
సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం వీరికి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పడం జరుగుతోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు కన్యారాశిలో ఉంటాయి. కన్యారాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. సంకల్ప సిద్ధి, వ్యవహార జయం పొందగలరు. అలాగే బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం కూడా బాగుంటుంది. విలాస వస్తువులు, వాహనం అమర్చుకోగలుగుతారు. అలాగే దీర్ఘకాలికంగా కోరిన తీరని కోరికలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేర్చుకోగలరు. అలాగే తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తిన వెంటనే సమస్య పోగలవు. అలాగే నీ ప్రయాణంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాల రెన్యువల్లో కాస్త అలక్ష్యం మాత్రం తగదు. కొత్త పనులు ప్రారంభించి ఆ సమయంలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే శకునాలు పట్టించుకోకుండా మనోధైర్యంతో ముందుకు జరగండి. ఆశించిన పదవులు దక్కవని చెప్పవచ్చు. ఈ సంవత్సరం వీరికి ఏది జరిగినా ఒక అందుకు మనకు మంచికే. అలాగే బాధ్యతల నుండి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అలాగే అధికారుల తీరును గమనించి మెలుగుతూ ఉండాలి. ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వీరికి. అలాగే వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. తోటల రంగాల వారికి చాలా సామాన్యంగా ఉంటుంది. దిగుబడి బాగున్న మద్దతు ధర మాత్రం సంతృప్తినీయదు. అలాగే బిల్డర్లు ఇటువంటి వారికి ఆదాయం చాలా బాగుంటుంది. తరచూ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి మాత్రం పోవద్దు ఈ సంవత్సరం. అలాగే ఈ రాశివారు కనకదుర్గమ్మ అలాగే మల్లేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు మనకి ఈ యొక్క తులారాశిలో కనబడతాయి. తులారాశిలో వారి ఆదాయం చూస్తే 2 గాను, వ్యయం 8, అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 5గా గోచరిస్తోంది. రాశివారి యొక్క గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బంధుమిత్రులతో కలహాలు తలపెట్టిన పనుల్లో చాలా చికాకులు కలుగుతూ ఉంటాయి. అలాగే సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోగలగాలి. విలువైనటువంటి వస్తువులు అపహరణకు గురయ్యే ఆస్కారం కూడా ఉంది. బంగారం కానీ ఇతరత్ర ఏవైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల యొక్క మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేని విషయాలకు చాలా దూరంగా ఉండడం మంచిది. అలాగే విద్యార్థులు సామాన్య ఫలితాలను అందుకుంటారు. పట్టుదలతో శ్రమిస్తే కానీ ఉన్నత విద్యా అవకాశాలు మాత్రం లభించవు ఈ సంవత్సరం. అవివాహితులకు శుభయోగం, వివాహం అయ్యే యోగ్యం ఉంది. ఉద్యోగస్తుల సమర్థన మరొకరు కలిసి వస్తుంది. అధికారుల యొక్క వేధింపులు, స్థానచలనం, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి అవకాశాల్లో పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర ఆశించినంతగా లభించదు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, ఆటుపోట్లు తప్పవు. అలాగే హోల్సేల్ వ్యాపారుల వారికి అంతా బాగుంటుంది ఈ సంవత్సరం. కళా క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. అలాగే వాహన, అగ్ని, ఇతరత్ర ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు. 3 నెలలకు ఒకసారి ఈ యొక్క తులారాశి వారు 3 నెలలకు ఒకసారి ఈ సంవత్సరం శనీశ్వరుడికి తైలాభిషేకము, అలాగే రాహుకేతువుల పూజలు చేయించుకుంటే కనుక వీరికి ఈ సంవత్సరం అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పడం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మనకి వృశ్చిక రాశిలో కనబడతాయి. వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా కనబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఎవరి మీద కూడా ఆధారపడకుండా మంచి నడవడికతో ముందుకు వెళుతూ ఉండాలి. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు మీరు. ఆదాయ వ్యయాలు అంచనాలు విరుద్ధంగా ఉన్నాయి. అలాగే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు ధనానికి లోటు లేకుండా మాత్రం కాలం ముందుకు వెలబడుతుంది. తరచూ చేబదులు, రుణాలు కాస్త చేయవలసి వస్తుంది, కానీ పర్వాలేదు. అనవసరమైనటువంటి అతి కష్టం మీద అనవసరంగా గొప్పలకు పోయి అప్పులు మాత్రం చేయడం మంచిది కాదు. అలాగే స్థిరాచరాస్తులు వ్యవహారంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు మాత్రం ఎటువంటి విషయాల్లో కూడా లొంగవద్దు. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. వాస్తుదోష నివారణ ఫలితాలు చాలా నిదానంగా కనిపిస్తాయి. అలాగే గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేపడతారు ఈ సంవత్సరం వీరు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు,
అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఈ యొక్క ధనుసు రాశిలో మనకి కనబడుతూ ఉంటుంది. ధనుసు రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 5గా కనబడుతోంది. ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చాలా యోగదాయకం. ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసి వస్తాయి. ఖర్చులు సామాన్యం. సంకల్ప సిద్ధి. వ్యవహారంలో చాలా జయంగా ఉంటుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. ప్రయత్నాలకు సన్నిహితులు కూడా చాలా సహకరిస్తూ ఉంటారు మీ ప్రయత్నాలకు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. అవివాహితులకు శుభయోగం అంటే వివాహం జరిగే యోగ్యత ఉంటుంది. మీ చొరవతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. గృహ మార్పులు చాలా అనివార్యంగా జరుగుతాయి. విలువైనటువంటి వస్తువులు, నగదు ఇటువంటివి అపహరణకు గురవుతాయి. మీ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. దంపతుల మధ్య సఖ్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా కోరుకున్న చోటకి వారు బదిలీ చేసుకుంటారు, బదిలీ అవుతారు కూడా. అలాగే పదోన్నతులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు చాలా లాభసాటిగా జరుగుతాయి. నూతన వ్యాపారాలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసి వస్తాయని చెప్పడం జరుగుతోంది. విదేశీ విద్యా ప్రయత్నాలు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం వీరికి. అలాగే ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెప్పడం జరుగుతోంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు మనకి ఈ యొక్క మకర రాశిలో కనబడతాయి. మకర రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 14గాను ఉంది. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1గా కనబడుతోంది. ఈ రాశి వారి గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యల పరిష్కారం అవుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహ నిర్మాణాలు ఇటువంటివి ఏమైనా ఉంటే మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం పట్ల తరచూ వైద్య పరీక్షలు చేయించుకోండి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. పత్రాల రెవెన్యూలో అలక్ష్యం మాత్రం చేయకూడదు. రెన్యూల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి విద్యావకాశాలు కూడా వీరికి లభిస్తాయి. అలాగే వ్యాపార వర్గాల వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తారు. క్రీడాకారులకు చాలా ప్రోత్సాహకరం. ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి వరసిద్ధి వినాయక ఆరాధన, లలితా సహస్రనామ పారాయణ చేయడం ఈ సంవత్సరం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం జరుగుతోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. కుంభరాశి వారి యొక్క ఆదాయం 14 గాను, వ్యయం 14 గాను గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 6, అవమానం 1గా కనబడుతోంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం, అలాగే గురుబలం లోపం వల్ల చాలా అధికంగా ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి మాత్రం ఉండదు. ఊహించినటువంటి ఖర్చులు, చేతిలో ధనం నిలవదు. ఆచితూచి అడుగు వేయాలి. అలాగే దంపతుల మధ్య అకారణమైనటువంటి కలహాలు కలుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. మనస్థిమితం ఉండదు. అలాగే ఆత్మీయంతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం మంచిది. అంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిని సృష్టించుకుని చేస్తూ ఉండడం చాలా మంచిది ఈ సంవత్సరం. అలాగే వాస్తుదోష నివారణ చర్యలు తప్పనిసరి. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలే పొందుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది. అలాగే అలక్ష్యం మాత్రం తప్పదు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వీరందరూ కూడా వారి బాధ్యతలో అలక్ష్యం మాత్రం చేయకండి. ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది అలా చేస్తే కనుక. అలాగే వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి కొద్దిగా. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. సరుకు నిల్వలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు. వివాహ ప్రయత్నాలు వీరికి ఈ సంవత్సరం ఫలిస్తాయని చెప్పడం జరుగుతోంది. సోదరులతో మంచి సత్సంబంధాలు కూడా కలుపుకుంటారు. ఈ రాశి వారు కనకదుర్గమ్మ యొక్క స్తోత్ర పారాయణం, అలాగే శనికి తైలాభిషేకాలు చేయడం వల్ల మంచి క్షేమదాయకం అని చెప్పడం జరుగుతోంది. తదుపరి మీనరాశి. మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. మీనరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5గాను కనబడుతోంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4గాను కనబడుతోంది. ఈ రాశి వారి యొక్క సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి కావద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరంగా జరుగుతాయి. వాహనం, విలువైనటువంటి వస్తువులు అమర్చుకుంటారు. అలాగే కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ప్రముఖులతో సంప్రదింపులు జరుగుతూ ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మాత్రం వీరికి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ముందుకు సాగవనే చెప్పవచ్చు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. అలాగే సహాయం ఆశించిన
భంగపాటుకు గురవుతారు. ఎవరి దగ్గర కూడా సహాయం ఆశించవద్దు. అందరితోనూ కలుపుగోలుగా మెరగండి. విమర్శలకు స్పందించవద్దు. అలాగే గృహ యొక్క మార్పులు కలిసి వస్తూ ఉంటాయి. దంపతుల మధ్య తరచూ కలహాలు కలుగుతూ ఉంటాయి. అయినా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని చికాకులు ఎత్తినా కూడా చాలా సంయమం పాటించండి. అలాగే ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. అధికారుల యొక్క మన్ననలు పొందుకుంటూ ఉంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారాలకు కాస్త సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఓర్పు క్రమశిక్షణ ప్రధానం. అసాంఘిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు. ఏకాగ్రతతో శ్రమిస్తే కానీ ర్యాంకులు మాత్రం సాధించలేరు. తరచూ పుణ్యక్షేత్రాల సందర్శనం కాస్త ఈ రాశి వారిని ఉపశమనం కలిగిస్తుంది. ఈ రాశివారు తరచూ శివాభిషేకాలు, శివ ఆరాధనలు, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ 12 రాశుల వారు కూడా నేను చెప్పినటువంటి ఆరాధనలు, అభిషేకాలు చేసుకుని ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలను పొందగలరని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క సంవత్సరం అందరికీ కూడా మంచి ఫలితాలు కలగాలని, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలిగి అందరికీ కూడా ఆ భగవద్ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.